సో ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో మన సార్ని నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసి ఆయన ఇవ్వలేడని కాదు, ఆయన చాలా మందికి ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ. అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రైసైకిల్స్ దాదాపు 1050 ట్రైసైకిల్స్ జిల్లా మొత్తం నా కాన్స్టిట్యువెన్సీ పరిధిలో మొత్తం అన్ని కాన్స్టిట్యువెన్సీలు కూడా ఇచ్చాము. అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదన్నా వస్తే కూడా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం. ఎందుకంటే ఆ సైకిళ్ళు ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకి కూడా చెప్పేటాం, ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవద్దు అని. సమస్యలు వస్తాయి, దేనికైనా వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి 2000 ఇండి మీరు 3000 ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర. అది తెలియంగానే ఈ సైకిల్ సప్లై చేసిన అతనికి చెప్పాను నేను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి. ఎందుకంటే అమృతధార ద్వారా దాదాపు 200 ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం. ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు, మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్ల కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి. ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆగకుండా నడిపిస్తున్నాం. 16లో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు. గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి పలాని ప్లాంట్లో ఇది ఈ ప్రాబ్లము మోటార్ పోయిందనో ఇంకోటి చెప్పినా ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం. నేను మేము చెప్పినట్టు 2016లో అసలు పాలిటిక్స్లో లేను, సేవలు చేస్తూ ఉండేది. సేవా కార్యక్రమాలు ప్రజలకి ఏమైనా ఉపయోగపడితే చేసేది. నా శక్తికి మించి కూడా ఒక్కోసారి చేస్తుండేది నేను. ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే కూడా అనిపించినా మనం ఖర్చు తగ్గించుకొనైనా వాళ్ళకి చేయాలా అనే ఒక మనస్తత్వంలో నేను చేసేది. అట్టే చేసుకుంటా వచ్చాను. ఈరోజు పేదలకి స్కూల్ పెట్టాం, స్కూల్ కూడా అన్ని ఉచితంగా ఇస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే. అట్లా రకరకాలుగా చేస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రైసైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రైసైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సతీమణి గారు రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ జరిపింది. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ కి యాక్చువల్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్ గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను. వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు, వారికి 1000 కోట్లు ఉంది. సంపాదన కోసం రాజకీయాలకు రాలా. అందరూ నెల్లూరు పార్లమెంట్ లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వారి సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్ గా
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడున్నా ఒకటే చెప్పింది, మాకు డబ్బులతో అవసరం లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల గుండెల్లో ఉండాలి, అందుకోసం వస్తున్నానని చెప్పడం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాడు కావాలనే ఉద్దేశంతో యాక్చువల్ గా వెంటనే వారికి టికెట్ ఇవ్వడం, కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్ గా. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది.